హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను లేడీస్కి బాగా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే కొన్ని చెప్దాం అనుకుంటున్నాను కిచెన్లో. అది కూడా మీరు హెల్తీగా ఉంటూ అలాగే మీ పనులన్నీ ఈజీగా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ నేనైతే ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, చాలామంది చాలా ఫాస్ట్గా చేయొచ్చు నాకన్నా కూడా. కానీ ఇప్పుడిప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు, ఒక 1 year 2 yearsలో మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే అన్ని పనులు ఆల్రెడీ చేసి తెలుసుకొని రారు. మ్యాక్సిమం నేను కూడా అంతే. నాకు బిఫోర్ మ్యారేజ్ అస్సలు ఏం పనులు రావు. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ చాలా కష్టపడ్డాను ఇవన్నీ చేయడానికి. ఒకేసారి అన్నీ చేయాలా, నా వల్ల కాదు అని చెప్పేసి. బట్ ఇప్పుడైతే అలవాటు అయిపోయిందండి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు లెగవగానే ఒక గ్లాస్ వాటర్ తాగండి. తర్వాత నెక్స్ట్ మీ దగ్గర వాషింగ్ మిషన్ ఉంటే వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేసేసేసుకోండి, లేదంటే బట్టలు అయితే నానబెట్టేసుకోండి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అయితే. తర్వాత అయితే ఒక బాటిల్ ఏంటంటే వాటర్ అయితే ఫిల్ చేసుకొని, మీరు కిచెన్లో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి, మార్నింగ్ టిఫిన్ చేసేంతసేపు మీరు కిచెన్లోనే ఉంటారు కాబట్టి టిఫిన్ చేసేంతసేపు ఒక బాటిల్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే పర్ డేకి మీరు ఒక 4 liters దాకా అయితే వాటర్ తాగితే చాలా మంచిది కాబట్టి ఒక బాటిల్ అయితే అలా పెట్టేసుకొని కిచెన్లో మీరు చట్నీ, దోశ అలా వేసేటప్పుడు మధ్యలో అయితే లెగిచి మీరు గుర్తు తెచ్చుకొని వాటర్ బాటిల్ చూడగానే మనకి వాటర్ తాగాలని గుర్తు రావాలి. అలా గుర్తు రాగానే మనం తాగేసేయాలి. దప్పిక అవ్వకపోయినా తాగాలండి. ఇలా తాగేసేసి తర్వాత మీరు ఇంకా అలా తాగుతూ వంట అయితే చేసేసుకోండి. ఫస్ట్ అయితే నేను టీ పెడుతున్నాను. టీ అయితే నాకు అస్సలు అలవాట్లేదండి, హెల్త్కి అస్సలు మంచిది కాదు. బట్ కాకపోతే ఇంట్లో వాళ్ళైతే మా మామయ్య తాగుతాడు, ఆయన కోసం అయితే పెడుతున్నాను. వాళ్ళు మానుకోలేరు కదా ఇంత ఏజ్లో అని చెప్పేసి. మనమైతే అంత అలవాటు చేసుకోవడం మంచిది కూడా కాదు కాబట్టి టీ అయితే పెడుతున్నాను. అలాగే నేను చట్నీకి ఎక్కువ పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఎందుకు ఫ్రై చేస్తున్నాను అంటే డైలీ ఎలాగో మార్నింగ్ ఇడ్లీ, దోశ, ఉప్మాలో కూడా చట్నీ తింటున్నారు ఇప్పుడు చాలామంది. ఎనీథింగ్ చట్నీ అయితే ఇంపార్టెంట్ కదా, వడ చేసిన, గార చేసిన, దేంట్లో అయినా కానీ. అయితే చట్నీ కోసం డైలీ పల్లీలు ఫ్రై చేసుకొని దానికి పీల్ తీసేసుకొని పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. అందుకోసం అయితే ఒకేసారి ఎక్కువ ఒక 1/2 kg కానీ కేజీ కానీ ఫ్రై చేసుకొని పీల్ తీసేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని డేలో మార్నింగ్ లేవగానే ఈజీగా అయిపోద్ది నాకు చట్నీ చేసుకోవడం అప్పుడు. అలా అయితే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే దోశలు అయితే వేస్తున్నాను. చట్నీ చేసేసుకొని పక్కన పట్టేసిన తర్వాత దోశ ప్యాన్ పెట్టేసేసుకొని దోశలు అయితే ఎవరికి ఎన్ని కావాలో అని చెప్పేసి కౌంట్ చేసుకుంటూ వేస్తూ ఉన్నాను. అయితే అండ్ ఈ దోశ వేసేటప్పుడు కూడా నేను ఇంకా ఏమైనా చేయాలంటే చిన్న పనులు కిచెన్లో అవి అయితే చూసుకుంటూ దోశ వేస్తూ ఉంటాను. ఎందుకంటే దోశ ఫ్రై అవ్వాలి కదా కొద్దిసేపు అని చెప్పేసి. లేదంటే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక పొయ్యి మీద అయితే కర్రీ కూడా పెట్టేస్తాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ కర్రీ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి చేయాలంటే నాకు చాలా చిరాకు. అండ్ అలాగే ఎక్కువ సమ్మర్లో అయితే ఆఫ్టర్నూన్ అస్సలు కిచెన్లోకి వెళ్ళలేం కదా. ఇప్పుడంటే వెళ్ళొచ్చులే కానీ. అయితే ఆఫ్టర్నూన్ కిచెన్లోకి వెళ్ళకుండా ఒకేసారి కర్రీ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే డైరెక్ట్గా ఆఫ్టర్నూన్ అయితే మీరు లంచ్ కావాలంటే రైస్ కుక్కర్లో పెట్టేసుకోవచ్చు ఈజీగానే. మళ్ళీ పోయి గ్యాస్ స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఇలా అయితే చేసేస్తాను. మార్నింగ్ టిఫిన్ అలాగే లంచ్ కూడా కంప్లీట్ చేస్తాను. అండ్ ఈవినింగ్ ఎలాగో చల్లగా ఉంటుంది కాబట్టి డిన్నర్ అప్పటికప్పుడు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. లేదంటే అసలు కొన్నిసార్లు అయితే నాకు ఇంకా చిరాకు అనిపిస్తుంది అంటే మార్నింగ్ డిన్నర్కి కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తాను చపాతీలోకి అలాగా. ఇలా అయితే చేసుకోమని చెప్పట్లేదు అందరినీ. మీకు ఆఫ్టర్నూన్ ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్టర్నూన్ కూడా చేసేసుకోవచ్చు. బట్ కాకపోతే మీకు త్వరగా పని అవ్వాలంటే మార్నింగే మళ్ళీ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా, ఈవినింగ్ కల్లా నీట్గా ఉండాలి కాబట్టి మనం ఇలా మార్నింగే కర్రీ కూడా వేరే పని చేస్తాం. ఎలాగో కిచెన్లో నుంచుంటాం కాబట్టి వేరే పనులు కూడా చేసేసుకుంటే త్వరగా అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంక ఇవన్నీ పనులన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు తీసేసుకుని ఆరేసుకుంటాను. లేదంటే మిషన్ లేని వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఇలా బకెట్లు ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే బట్టలు వాష్ చేసుకోవచ్చు. ఇలా అయితే చేసుకుంటాను రెగ్యులర్గా నా పనులు. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ like, share and subscribe my channel, and thank you once again, and please support me.